మామ కల్తీ 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 ప్రతి ఫుడ్లో కల్తీ, మనం తినే తిండిలో కల్తీ, వాడే ఆయిల్లో కల్తీ. దాదాపు గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ఏ విధంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఫుడ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, రెస్టారెంట్ల పైన ఏ విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు అనేది అయితే మనమైతే చూస్తూనే ఉన్నాము. ఇదే క్రమంలో చాలా రెస్టారెంట్లను అయితే సీజ్ చేసిన పరిస్థితి కూడా మనమైతే చూస్తూ ఉన్నాము. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఒక బేకరీని కూడా ఫుడ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయితే ఎంక్వైరీ చేయగా అందులో కూడా కల్తీ జరుగుతుంది. ముఖ్యంగా ఆ కేక్స్ ఏవైతే ఉంటాయో, మనం బర్త్డేకి కానివ్వండి, మ్యారేజ్ డేస్ కానివ్వండి, ఇంకా వేరే ఇతర శుభకార్యాలకి ఏదైతే వాడుతూ ఉంటామో, ఇంకా ఎక్కడైతే కట్ చేస్తూ ఉంటామో, సో చాలా ఈ కేక్లలో కూడా కల్తీ జరుగుతుందని చెప్పేసి ఫుడ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ బేకరీని కూడా, అది కూడా వచ్చేసి బోడుప్పల్, ఒక గల్ఫ్ బేకరీ అని చెప్పేసి అందులో కూడా ఇది కల్తీ జరుగుతుందని చెప్పేసి ఫుడ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ కేక్స్ అనేటివి మనలాంటి వాళ్ళు, పెద్దవాళ్ళే కాకుండా చాలా మంది చిన్న వాళ్ళకైతే పెడుతూ ఉంటారు. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోతూ ఉంటుంది. ఊరికే వాళ్ళకి చిన్న వాటికే వాళ్ళకి జలుబు కానివ్వండి, ఇంకా జ్వరం కానివ్వండి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా ఇలాంటి కేక్లు పెడితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి,